నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో మార్చి 1వ తేదీన మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమ కాలంలో మరణించిన అమరవీరుల దినోత్సవాన్ని మార్చి 1వ తేదీన చేసుకోవాలని, మాదిగ అమరవీరుల దినోత్సవం చేసుకోవాలని మందాకృష్ణ మాదిగన్న గారు ఆదేశాలు ఇవ్వడంతో ఆ ఆదేశానికి కట్టుబడి మార్చి 1వ తేదీన 2 తెలుగు రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఉన్న ప్రతి గ్రామంలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మందాకృష్ణ మాదిగన్న గారి తరపున అలాగే నా తరపున మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో అలాగే ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలంతా కలిసి కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో ఆ మహనీయుల గురించి మనం ఈ రోజున తెలియజేయడానికి కారణాలేంటి అనే విషయానికి వస్తే, మందాకృష్ణ మాదిగన్న గారు ఆ కాలంలో మాదిగల కోసం పోరాటం చేసే సమయంలో ఈ అమరవీరులు అలాగే వారు ఘోరాతి ఘోరంగా మరణించడం జరిగింది. అంటే ఒక మంటలలో కాలి అలాగే వారి మందాకృష్ణ మాదిగన్న గారికి అండగా నిలవాలని కొంతమంది ఆ విధంగా మరణించిన వారు ఉన్నారు. సో ఇది గొప్పగా చెప్పుకోవలసిన విషయం కాబట్టి మందాకృష్ణ మాదిగన్న గారు ఎంత మంచి వ్యక్తి అంటే చూడండి, ఈ రోజున ఆ కాలంలో మాదిగ ఉపకులాలకు అండగా నిలవాలని, వారి భవిష్యత్తు బాగుండాలనే దిశగా ఆ కాలంలో పోరాటం చేసి మరణించిన అమరవీరులను ఈ రోజున మందాకృష్ణ మాదిగన్న గారు గుర్తు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఈ కాలంలో మన దళితులలో ఉండడం చాలా గొప్ప విషయం. అందుకు మందాకృష్ణ మాదిగన్న గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని మార్చి 1వ తేదీన ప్రతి ఇయర్ నిర్వహించాలని, అలాగే ఇంతకుముందు మందాకృష్ణ మాదిగన్న గారు మార్చి 1వ తేదీన మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని చేస్తూ ఉండేవారంట. సో కానీ ఇప్పుడు అందరికీ తెలిసే విధంగా చేయాలనే దిశగా వారికి గవర్నమెంట్ నుంచి డబ్బులు అంటే ఒక్కొక్కరికి 5-6 లక్షలు అట్లా కేటాయించి వారికి స్థలాలు, వాళ్ళ కుటుంబానికి ఒక గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాలు అలాంటి కొన్ని వారికి అందాలనే దిశగా మందాకృష్ణ మాదిగన్న గారు అడుగులు వేస్తూ ఈ మార్చి 1వ తేదీన మాదిగ అమరవీరుల దినోత్సవం చేయాలని ఆయన విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. అందుకు కట్టుబడి మాదిగ గ్రామాలలో ప్రతి ఒక్కరూ మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించి విజయవంతం చేశారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్.